హాయ్ అండి. మా అమ్మమ్మ గారి ఊరైన సికింద్రాబాద్లోని మా మామయ్య వాళ్ళ ఇంటికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం శ్రీ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళానండి. అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తానమాట. ఈ ఆషాఢ మాసం పూర్తయ్యేలోపు తెలంగాణలో ప్రతి ఆదివారం ఒక్కొక్క చోట ఈ బోనాల పండగ జరుపుకుంటారండి. మనలాగా అన్ని పండగల్లాగా ఒకేసారి రాదు. ఈ బోనాల పండగ మాత్రం ఆషాఢ మాసం అంతా కూడా ఉంటుంది. ఒక్కొక్క చోట శ్రావణ మాసం వరకు కూడా ఉంటుంది. ఘటాలు ఎత్తుకొని బోనాలు తీసుకొని పోతురాజులతో భలే సందడిగా ఉంటుంది తెలంగాణ మొత్తం. ఈ నెలంతా కూడా అమ్మవారి గుళ్ళన్నీ భక్తి పాటలతో మారుమోగిపోతూ ఉంటాయండి. ఈ పండక్కి మా మామయ్య వాళ్ళ ఇంటికి కానీ పిన్ని వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటామండి. ఎక్కువగా నేను పిన్ని వాళ్ళ ఇంట్లో పండక్కే వెళ్ళాను. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. ఒకవేళ పండక్కి అటెండ్ అవ్వలేకపోతే ఈ ఆషాఢ మాసం అయిపోయేలోపు ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనార్థమై వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకొని వస్తానండి. అలా నేను ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ఆఖరి శుక్రవారం నాడు వెళ్ళాను. అసలు శుక్రవారం శోభ అంతా కూడా ఆ గుళ్ళోనే ఉందండి. ఎంత కళకళలాడిపోయిందో, పండగ వాతావరణం అంతా అక్కడే ఉందన్నమాట. ఈ నెల్లాళ్ళు ఆ ఊరిలో పండగ వాతావరణమే ఉంటుంది. అంత బాగుందండి. అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు. ఇక్కడ బోనాలు ఇచ్చేసిన తర్వాత ఒడిబియ్యం పోయటానికి ఆ గర్భగుడిలో వైపు కాకుండా ఇటుపైక ఒక ప్లేస్ ఉందండి. అక్కడ కూడా అమ్మవారు మహంకాళి అమ్మవారు ప్రశాంతంగా ఉన్న మూర్తి స్వరూపాన్ని ఒకటి పెట్టారు. ఎంత చక్కగా అందరూ దర్శనం చేసుకున్నారో. అక్కడ కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోసేవాళ్ళు, లేదంటే శుక్రవారం మంగళవారం రాహుదీపాలు వెలిగించేవాళ్ళు ఇక్కడ ప్రత్యేకించి ఉన్న ప్లేస్లో అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అక్కడ కూడా అమ్మవారిని చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చాను. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.